కేరళకు చెందినటువంటి నిమిష ప్రియ బ్రతుకు తెరువు కోసం యెమెన్ దేశం వెళ్ళింది. అయితే ఆమె చేసినటువంటి ఒక సంఘటన వల్ల ఆమెకు అక్కడ ఉరిశిక్ష అయితే పడింది. దాంతో ఉరిశిక్షను రద్దు చేయాలని ఆమె అప్పీల్ అయితే చేసుకుంది. కాకపోతే యెమెన్ రాజు అయితే దీనికి నిరాకరించడం జరిగింది. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం కూడా విదేశాంగ శాఖ కూడా స్పందించింది. దీని గురించి మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ ఒక లాయర్‌ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. మన భారత ప్రభుత్వం నుంచి $16,000 కూడా ఇచ్చారు. ఇప్పటికే 16,00,000 ఇచ్చారు. కానీ మరో $40,000 కావాలని ఆ లాయర్ అడగడంతో ఈ కేసు అయితే మధ్యలో ఆగిపోయింది. ఇది కాకుండా ఇప్పుడు ఆమెకి ఉరిశిక్ష ఎందుకు వేశారంటే 2014లో తన భర్త థామస్ అలాగే కూతురుతో కలిసి ఆమె యెమెన్ దేశం రావడం జరిగింది. అక్కడ బ్రతుకు తెరువు కోసం అక్కడ ఉంటే కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల భర్త కూతురైతే కేరళ వచ్చేశారు. తర్వాత ఆమె నర్సు కావడం వల్ల సొంతంగా ఒక క్లినిక్ ఏర్పాటు చేసుకోవాలనుకుంది. అలా ఏర్పాటు చేయాలంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల సహాయం కావాలి. ఎవరో ఒకరు సంతకం పెట్టాలి. దాంతో తన భర్త స్నేహితుడిని అడిగితే అతనైతే ముందు వద్దన్నాడు. నేను కాదన్నాడు. నేను సహాయం చేయలేనని చెప్పాడు. తర్వాత ఇంకొక అతని సహాయంతో క్లినిక్ అయితే ఏర్పాటు చేసింది. అయితే లాభాలు రావడంతో తన భర్త స్నేహితుడు సహాయం చేయలేదు కానీ ఇప్పుడు ఆ లాభాల్లో వాటా కావాలని చాలా పేచీ పెట్టాడు, వేధించాడు. దాంతో ఆమె అయితే పోలీస్ కేసు పెట్టింది. అతన్ని అరెస్ట్ చేశారు. అతడు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వేధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈ నిమిష ప్రియ నా భార్య అంటూ దొంగ సర్టిఫికేట్లు కూడా క్రియేట్ చేసి ఇబ్బంది పాలు చేశాడు. దాంతో ఆమెకి ఎలాగైనా సరే అతని బారి నుంచి తప్పించుకోవాలనుకుంది. ఈలోగా అతడు ఆమె పాస్పోర్ట్ కూడా తీసుకున్నాడు. దాంతో తన పాస్పోర్ట్ తనకి ఇవ్వాలని ఆమె అడిగితే ఇవ్వలేదు. దాంతో ఆమె ఏమొచ్చేసి ఒక మత్తు ఇంజెక్షన్ అతనికి ఇచ్చింది. ఆ మత్తు ఇంజెక్షన్ డోస్ ఎక్కువ అవ్వడం వల్ల అతను చనిపోయాడు. దాంతో తనకి ఎవరైతే హెల్ప్ చేశారో క్లినిక్ ఏర్పాటు చేయడానికి అతని సహాయంతో ఈ శవాన్ని అయితే ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లో పడేశారు. ఆ తర్వాత స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ మొత్తం కథ అంతా బయటపడింది. చివరికి వీళ్ళిద్దరూ కూడా ఆ నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఫస్ట్ అయితే నిమిష ప్రియకి అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. తర్వాత 2018లో దాన్ని మరణశిక్షగా మార్చారు. ఈ మరణశిక్ష వేయడంతో నిమిష ప్రియ తల్లి వెంటనే యెమెన్ వెళ్ళి అక్కడ ఆ బాధిత కుటుంబంతో మాట్లాడి ఎంతో కొంత ఇస్తాము, ఈ కేసును వాపసు తీసుకోండి అంటే వాళ్ళైతే 70 లక్షలు డిమాండ్ చేశారు. అంత మేము ఇచ్చుకోలేమంటే అయినా సరే బాధిత కుటుంబం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ 70 లక్షలు ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదని వాళ్ళు రూపాయిని తగ్గించమన్నారు. దాంతో ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ అయితే ఏర్పాటు చేస్తుంది. ఇంకా ఆ ఫండ్ ఇంకా మొత్తం రాలేదు. అయితే ఇప్పుడు నిమిష ప్రియకి చాలామంది హెల్ప్ చేయడానికి వెనకాడడానికి కారణం ఏంటంటే ఆమెలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఎందుకంటే భర్త కూతురు ఆర్థిక ఇబ్బందులతో వచ్చేశారు. ఈమె కూడా ఈ క్లినిక్ ఏర్పాటు చేయడంలో అనేక ఇబ్బందులు పడింది. కేరళ వచ్చేయమని వాళ్ళు చెప్పినా కూడా ఈమె రాలేదా, మరి ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు భర్త కొంచెం ఆమె దీని మీద ఉన్నాడు. అయితే స్వచ్ఛందంగా డబ్బులు ఇవ్వడానికి వచ్చినటువంటి దాతలు అనేక అనుమానాలు చేయడం వల్ల దీనిపైన ఎవరూ కూడా స్పందించడం లేదు, సరిగ్గా డబ్బులు రావడం లేదు. ఇప్పుడు ఒక యెమెన్ రాజు అయితే 1 నెల మాత్రమే ఆమెకు గడువు ఇచ్చాడు. ఈ నెల రోజుల్లో బాధిత కుటుంబం నుంచి వాళ్ళకి డబ్బులంది వాళ్ళు కేసు వాపసు తీసుకుంటే ఆమె బయటకు వస్తుంది. లేదంటే ఆమెకి మరో నెలలో ఉరిశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఇప్పుడు భారత విదేశాంగ కూడా అటు ముందుకు వెళ్ళలేకపోతుంది, వెనక్కి రాలేకపోతుంది.